హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి బీపీఎం అండ్ అలాగే ఏబీపీఎం పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అనేది చెప్పబోతున్నాను. ఎవరైతే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ బీపీఎం అండ్ అలాగే ఏబీపీఎం పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయితే నెలకి ఎంత సాలరీ వస్తుంది మంత్లీ మనకి, అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే అసలు మనకి ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో, అండ్ ఈ జాబ్స్కి ప్రమోషన్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూడండి అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే పోస్టల్ జీడీఎస్ అంటే మనకి దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్. ఈ యొక్క గ్రామీణ డాక్ సేవక్ అంటే ఏంటంటే మనకి రూరల్ ఏరియాస్లో పనిచేయడానికి సంబంధించి క్రియేట్ చేసినటువంటి జాబ్ అనమాట. సో ఈ యొక్క జీడీఎస్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తారు, ఏమేమి పోస్టులు ఉంటాయంటే ఇందులో బీపీఎం అలాగే ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ ఈ యొక్క వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా. అయితే ఒక బీపీఎం అండ్ ఏబీపీఎం పోస్ట్లే ఆల్ ఇండియన్ సర్కిల్స్లో ఎక్కువగా ఉంటాయి. డాక్ సేవక్ అనేవి చాలా తక్కువ లొకేషన్స్లో మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఎవ్రీ ఇయర్ కూడా దాదాపుగా బీపీఎం ఏబీపీఎంకి సంబంధించినటువంటి పోస్ట్లే మనకి ఉండడం అనేది జరుగుతుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే అసలు బీపీఎం అంటే ఏంటి, ఏబీపీఎంకి సంబంధించి సెలెక్ట్ అయితే అసలు ఈ రెండు రకాల జాబ్స్కి సంబంధించి వర్క్ ఏముంటుంది అంటే మీకు సింపుల్గా అయితే చెప్తాను. సో ఇక బీపీఎంకి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు ఆ యొక్క ఏ పోస్టల్ సర్కిల్కి సెలెక్ట్ అవుతారో అక్కడ మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్గా అయితే వర్క్ చేస్తారనమాట. మీరు ఏ పోస్టల్ సర్కిల్కి సెలెక్ట్ అయితే ఆ యొక్క విలేజ్లో ఉన్నటువంటి కస్టమర్స్కి సంబంధించి అకౌంట్స్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ క్యాష్ హ్యాండ్లింగ్ అవ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్కి సంబంధించి, అలాగే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి స్కీమ్స్ ఉంటాయి కదా వాటికి రిలేటెడ్గా వర్క్ ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి, అలాగే ఆ కస్టమర్స్ తోటి సేవింగ్స్ అకౌంట్స్ అనేవి మీరే ఓపెన్ చేయించాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మీరు బీపీఎంకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి బీపీఎంకి ఏబీపీఎం కంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ బీపీఎంకి సంబంధించి సాలరీ కూడా మీకు చెప్తాను. అండ్ ఏబీపీఎం అంటే ఏంటి అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. ఈ యొక్క అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే బీపీఎంకి సపోర్టెడ్గా అయితే ఉండాలన్నమాట. డైలీ వర్క్లో మీకు ఇక్కడ ఏం వర్క్ అసైన్ చేస్తారంటే డైలీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అవ్వచ్చు, అలాగే పోస్టల్కి సంబంధించి డెలివరీ సూపర్విజన్ చూసుకోవడము, రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి, కస్టమర్ డీలింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఏబీపీఎంకి సంబంధించి మీకు ఇంకో వర్క్ ఏంటి అంటే ఒకవేళ బీపీఎం ఆ రోజు రాకపోతే ఆ బీపీఎంకి సంబంధించినటువంటి వర్క్ అనేది మీరు ఇన్ఛార్జ్గా ఉండి ఆ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క బీపీఎం జాబ్ అనేది మాత్రం మనకి ఆఫీస్లో వర్క్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఏబీపీఎంకి సంబంధించి సెలెక్ట్ అయితే మాత్రం మీకు కొంచెం బయట వర్క్ అనేది కొంచెం వరకు ఉండేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. బీపీఎంకి అయితే మాత్రం మొత్తం ఆఫీస్ వర్కే ఉంటుంది, బయట వర్క్ అనేది అసలే ఉండదన్నమాట. అయితే ఒక పోస్టల్కి సంబంధించి జీడీఎస్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి బీపీఎం అండ్ ఏబీపీఎం పోస్టులకి సెలెక్ట్ అయితే అసలు ఎంత సాలరీ వస్తుంది, మన హ్యాండ్కి వచ్చేటువంటి సాలరీ ఎంత అంటే మనకి బీపీఎంకి సంబంధించి అయితే టీఆర్సీఎస్ ల్యాబ్. సో టీఆర్సీఎస్ ల్యాబ్ అంటే ఏంటి అంటే మనకి టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ ప్రకారం మనకి సాలరీస్ ఉంటాయి. వీళ్ళకి బేసిక్ పే అనేది ఉండదన్నమాట. సో టీఆర్సీఎస్ ల్యాబ్ ప్రకారం మీకు సాలరీ పే చేస్తారు. అంటే మీరు ఏదైతే వర్క్ అనేది చేస్తారో ఆ యొక్క వర్క్ టైమింగ్స్ని బేస్ చేసుకొని మీకు సాలరీస్ ఉంటాయి. ఈ యొక్క బీపీఎం అండ్ ఏబీపీఎంకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి వర్కింగ్ అవర్స్ వచ్చేసి డైలీ మీకు 4 to 5 అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 10 to 2 నుంచి 3 ఈ యొక్క టైం వరకు మాత్రమే మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. చాలా తక్కువ టైమింగ్స్ అయితే ఉంటాయి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. కాబట్టి ఎవరైతే మీకు ఫర్దర్గా మీరు స్టడీస్ అనేది కంటిన్యూ చేయాలి, మంచి లైఫ్ కావాలి, మాకు ప్రజెంట్ మేము చిన్న ఏజ్లోనే ఉన్నాం, మాకు తొందరగా జాబ్ రావాలి, మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటి వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్గా అయితే సూట్ అవుతుంది. లేదు మాకు పెద్ద జాబ్ కావాలి, ఫ్యూచర్లో మంచి హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలి అనే వాళ్ళు మాత్రం సో ఇక జాబ్ జాయిన్ అయ్యేప్పుడు మంచిగా ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి ఇది తక్కువ సాలరీస్ అయితే ఉంటాయి. మీకు ఫర్దర్గా కూడా మీకు ప్రమోషన్ డీటెయిల్స్లో చెప్తాను. అయితే ఒక బీపీఎంకి సంబంధించి సాలరీస్ ఎలా ఉంటాయంటే టీఆర్సీఎస్ లా ప్రకారం బీపీఎంకి అయితే 12,000 ప్లస్ మీకు డిఏ ఉంటుంది కదా, డిఏ వచ్చేసి 6,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 18,000 ప్లస్ సాలరీ అనేది రావడం జరుగుతుంది బీపీఎంకి అయితే. అండ్ ఏబీపీఎంకి అయితే 10,000 టీఆర్సీఎస్ లా ప్రకారం ఉంటుంది. దాంతోపాటు మీకు డిఏ వచ్చేసి
దాదాపుగా 5000 నుంచి 6000 మధ్యలో వస్తుంది. దాదాపుగా మీకు 17,000 వరకు అయితే ఏబిపిఎంకి సంబంధించి అయితే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఇది మనకి ప్రజెంట్ ఉన్నటువంటి యాక్చువల్ సాలరీ ప్రకారం అయితే మీకు చెప్తున్నాను. సో కాబట్టి ఎవరికైతే తక్కువ వర్కింగ్ అవర్స్ ఉండాలి, అలాంటి జాబ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ జాబే అవుతుంది. బీపీఎంకి ఏబిపిఎంకి సాలరీ డిఫరెన్స్ వచ్చేసి 2000 వరకు అయితే ఉంటుంది, గమనించండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాలరీ వచ్చేసి మీకు ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే మినిమం మనకి 4 అవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ మ్యాక్సిమం వచ్చేసి 8 అవర్స్ అనమాట. ఒకవేళ వర్కింగ్ అవర్స్ అనేవి ఇంక్రీజ్ అయినట్లయితే మీకు సాలరీ కూడా ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఆ విధంగా మనకి జీడిఎస్కి సంబంధించి ఏబిపిఎం కానీ బీపీఎం కానీ సాలరీస్ అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఏ విధంగా ఇది డిసైడ్ చేస్తారంటే మీకు వచ్చినటువంటి వర్క్ లొకేషన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి కస్టమర్ అకౌంట్స్ని బట్టి మీకు వర్కింగ్ అవర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బట్టి మీకు సాలరీస్ అయితే డిపెండ్ అవుతాయి అనమాట. అందరికీ ఒకే విధంగా సాలరీస్ అయితే రావు. 2000 ఆ విధంగా మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది లొకేషన్ని బట్టి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే ఇది మనకి అసలు జీడిఎస్ జాబ్ అనేది అంటే బీపీఎం కానీ ఏబిపిఎం కానీ ఇది పర్మనెంట్ జాబా లేకుంటే టెంపరీ జాబ్ అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది మనకి డిపార్ట్మెంటల్ జాబ్ అనమాట. అంటే లైక్ ఇది పర్మనెంట్ కాదు, అటు ఇటు టెంపరీ కాదనమాట. సో మీకు జాబ్ మాత్రం మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. రిటైర్మెంట్ ఏజ్ మాత్రం మీరు 65 ఇయర్స్ వరకు కూడా చక్కగా ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు పెన్షన్ అయితే ఉండదు, కానీ మీకు సెవరెన్స్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మీరు సర్వీస్ చేసేందుకు గాను లంసమ్ అమౌంట్ అనేది మీకు రిటైర్ అయ్యేటువంటి టైంలో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి బీపీఎం ఏబిపిఎం పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు ఫర్దర్గా ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే ఎవరైతే ఆల్రెడీ జీడిఎస్గా వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టి ప్రమోషన్స్ అనేవి కల్పిస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీరు ఫర్దర్గా ఎంటీఎస్ జాబ్ అనేది పొందొచ్చు. ఆ విధంగా మెయిల్ గార్డ్, పోస్ట్మెన్ ఇలాంటి జాబ్స్ అనేవి మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి అందులో క్వాలిఫై అవ్వడం ద్వారా మీరు జాబ్ అనేది పొందొచ్చు అనమాట. సో మీరు మిగతా ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు బయట అభ్యర్థులతో కాంపిటీషన్ ఉండదు కాబట్టి కొంచెం మీరు హార్డ్ వర్క్ చేసిన మంచి మీరు ఫర్దర్గా ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు ఈ యొక్క ప్రమోషన్ ఆపర్చునిటీ పొందడానికి మీరు అట్లీస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎంగా కానీ ఏబిపిఎంగా కానీ 5 years సర్వీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి కన్సిడర్ అయితే చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే అసలు ఇక జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే అసలు అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే మీకు క్లియర్గా చెప్తాను. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు ఎక్కడైతే ఏ పోస్టల్ సర్కిల్కి సంబంధించి సెలెక్ట్ అవుతారో మీకు నియరెస్ట్ లొకేషన్ పెట్టుకుంటే మీకు నియరెస్ట్ లొకేషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఏబిపిఎం కానీ బీపీఎంకి సంబంధించి కానీ అప్లై చేయడానికి సో మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 40 years అయితే ఉండాలి. మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, జస్ట్ మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సెలెక్షన్ చేసి జాబ్ అనేది ఇస్తారనమాట. అలాగే మీకు ఓబీసీ వాళ్ళైతే 43 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బీపీఎంకి సంబంధించి కానీ ఏబిపిఎంకి సంబంధించి కానీ సెలెక్ట్ అయితే మీకు ట్రాన్స్ఫర్ టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీకు ఎటువంటి బయట పొలిటికల్ సంబంధించినటువంటి వాటి నుంచి ఎటువంటి ప్రెషర్ అయితే ఉండదు. మీకు లోకల్లో మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు కస్టమర్స్తో డీలింగ్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం లోకల్లో రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సైడ్ బిజినెస్ అనేవి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఇక్కడ ఓన్లీ జస్ట్ 4 to 5 hours మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ స్టడీస్ ఇంట్రెస్ట్ లేకపోతే సైడ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. లేదా మీకు స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా స్టడీ కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు వేరే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా ప్రిపేర్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఫ్యామిలీ టైం కూడా మీరు ఎక్కువగా స్పెండ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రెగ్యులర్గా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే హాలిడేస్ ఉంటాయో అవి కూడా మీకు వర్తిస్తాయి కాబట్టి సో సేమ్ వాళ్ళలాగానే మీరు ఒక ఫ్యామిలీ టైం కూడా స్పెండ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకో డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇక్కడ మీకు పెన్షన్ అనేది ఉండదు అనమాట. సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మీకు పెన్షన్ అనేది ఉండదు. ప్రమోషన్స్ కూడా చాలా తక్కువగా, ఎందుకంటే మనకి చెప్పాను కదా ఆల్రెడీ 5 years సర్వీస్ చేసిన తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి కన్సిడర్ చేస్తారు కాబట్టి మాకు తొందరగా జాబ్ రాగానే మాకు మంచి సాలరీస్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు కొంచెం వెయిట్ చేయాలి. మనకి సాలరీస్ పరంగా అవ్వచ్చు, కెరీర్ గ్రోత్ పరంగా అవ్వచ్చు, కొంచెం స్లోగానే ఉంటాయి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ పబ్లిక్ డీలింగ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్గా పోస్ట్ ఆఫీసులో చూస్తూ ఉంటే పబ్లిక్ తోటి డీలింగ్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, దాంతో మీకు స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. సో మిగతా ప్రైవేట్ జాబ్తో కంపేర్ చేస్తే
సో ఇది మనకు ఒక బెస్ట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి బీపీఎం అండ్ ఏబీపీఎంకి సంబంధించినటువంటి కంప్లీట్ జాబ్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 20 రోజు అయితే రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు నుంచి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు సపరేట్గా ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుంది, ఏ లొకేషన్లో అప్లై చేస్తే మనకి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, మీకు క్లియర్ కట్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో రెడీగా అయితే ఉండండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకొని మీకు అన్ని అప్డేట్స్ అనేవి ముందుగా మనకి మన ఛానల్ ద్వారానే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.